ఎస్పీలారా వందనాలు. ఎందుకంటే వాళ్ళు రాసి రాసి మా వైఎస్ఆర్కి ఆడికెళ్ళి మా సోనియమ్మకి చెప్తే ఓహో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. అందరికి ఒకటే సమస్య, తెలంగాణ వస్తే మనకేం వస్తుంది రా భయ్య అని. భారతదేశంలో ఉన్న 10 కోట్ల మంది గిరిజనులకు వాళ్ళ అడవి కాకుండా పోయింది. అమెరికన్ ప్రాజెక్టులు, వరల్డ్ బ్యాంక్ వచ్చింది. మన జలయజ్ఞం జల అడవిలో వారి మొత్తం కొట్టుకుపోయింది. ఇస్ ది పాయింట్. వాళ్ళు అడుగుతారు మనల్ని, విద్యార్థులారా, మేధావులారా, మానవ చరిత్రని మార్చేటటువంటి ఓ జ్ఞానవంతులారా, నా ప్రియమైన స్టేజ్ మీద ఉన్న విద్యార్థులారా, తెలంగాణ విద్యార్థులారా, మీరు ఎంతో త్యాగం చేసి వేలాది మందిని ఇక్కడ తీసుకొచ్చారు. మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? 10,000 మంది ఉన్న 10 కోట్ల మంది ఉన్న గిరిజనులు పోలవరం, ఆ వరం, ఈ వరం వచ్చి 2,700 గ్రామాలు గిరిజనుల చెట్టు చేమనంతా మునిగిపోతుంది. తెలంగాణ వస్తే మాకే వస్తుంది మీరు అని అడుగుతున్నారు. అన్నిటికంటే ముందు నేను ఒకటి అడుగుతున్నాను విద్యార్థులారా, 369 మంది 374 మంది విద్యార్థులు అమరులైపోయారు తెలంగాణ కోసం. నన్నడితే తెలంగాణ రాగానే ఆ 374 కుటుంబాలని వాళ్ళ చదువురాని రాకపోని నౌకరిచ్చి నా గుండె మీద నిలబెట్టుకుంటా ఫస్ట్ ప్రోగ్రాం. ఆ తల్లి తండ్రి అడుగుతుంది, మరే మా విద్యార్థులు 374 మంది విద్యార్థులు ఈ రక్తాన్ని దారిపోశారు. నా ఓట్ కా గులామై, నోట్ కా గులాంగాయ్. సీటు కోసం, ఓటు కోసం కాదు. వాళ్ళ పుస్తకాన్ని పడేశారు, వాళ్ళ బుక్కులు పడేశారు, ఉస్మానియా యూనివర్సిటీని వదిలిపెట్టారు, రోడ్ల మీదకి వెళ్లారు, తుపాకులు ఎదురు నడిచారు, రక్తాన్ని దారిపోశారు. ఈ హైదరాబాద్ లో, తెలంగాణలో ఘోరాద్వారంలో పోశారు. తల్లులంతా అక్కడ ఏడ్చారు, బిడ్డల్ని ఎత్తుకున్నారు. అప్పుడే కాదు, ప్యారిస్ ఉద్యమంలో నుంచి మొదలుకొని ఏ ఉద్యమంలో 18 నుండి 25 ఏళ్లున్నా నా పసిబిడ్డలే రక్తాన్ని తారపోశారు. నిస్వార్థులు. నా ఓట్ కా గులాం, నోట్ కా గులాం. అందుకే తెలంగాణ విద్యార్థులారా, ప్రోగ్రెస్ విద్యార్థులారా, ఆ విద్యార్థులారా, ఈ రోజు మీ మీటింగ్ జరుగుతున్నదంటే ఇక్కడ నేను ఉస్మానియా స్టూడెంట్ కాబట్టి 1969లో ఈ స్ట్రైక్ జరుగుతుంటే ఎక్కడెక్కడో గుట్టలలో పడి పరిగెత్తే వాళ్ళ తెలంగాణ ఉద్యమప్పుడు. విద్యార్థులు 18 నుండి 25 ఏళ్లున్న వారికి రాజకీయం ఒక వ్యూహం, రాజకీయం ఒక యుద్ధ వ్యూహం. ఆ యుద్ధంలోకి విద్యార్థులు వెళ్ళగలరు, వీరోచితంగా పోరాడగలరు. పద్మవ్యూహంలో చేరిన తర్వాత మహావీరాదిగా అమరులవుతారు. అందుకే ఈ 400 మంది విద్యార్థులకు తెలంగాణ రాగానే ఫస్ట్ ఆ 400 కుటుంబాల విద్యార్థులకు చదువు రాని రాకపోని వాళ్ళని గుండెల మీద ఎక్కించుకునే ప్రోగ్రాం ఒకటి తీసుకుందాం. ఇక విద్యార్థులు పోతే రెండోవాడు పంతులు, చదువుకునే ఎడ్యుకేటెడ్ కలెక్టర్. ఈ చదువుకున్న వాళ్ళకు 610 జీవో, 310 జీవో, 410 జీవో కాదు బిడ్డ. తెలంగాణ వస్తున్న మీకన్నీ మీకే. अरे अपना राज अपन कैसा तो भी जीवो साइन कर सकते, क्या होता है भाई? తెలంగాణ అందుగురించి ఇక్కడ ఏమన్నారు విద్యార్థులు, తెలంగాణ విద్యార్థి గర్జన లేదు కూర్చోవా. తెలంగాణయే మన భవిష్యత్తు, తెలంగాణ ఇస్ అవర్ ఫ్యూచర్. ఇంత గొప్ప స్లోగన్ ఇచ్చేటువంటి ఉస్మానియా విద్యార్థులారా, మీకు నా వందనాలు. ఎందుకు తెలంగాణ మన భవిష్యత్తు అంటున్నారంటే, ఉదాహరణకి అరే సాగర్ మీద కాలు కట్టి రసమై రైట్ అమ్మ రసమై అంటేనే మీరు దిగుతారు రా అంటే పిలువని పేరు అనడానికి నేను ఆంధ్ర నా వ్యక్తిలోకి రావడానికి. దేశపతి వీడు మనోడు యాడున్నాడు అంటే నాకు ఉప్పను. అయితే ఎందుకు మీ భవిష్యత్తు అంటున్నాను? సాగర్ కాలువ కట్టారు, మీకంటే ఎడ్యుకేటర్ తెలుసు.
వరే రైతు కాలువ వాళ్ళకట, అంటే రైతు కాలువ భూవసేయి వాళ్ళకు ఆంధ్రులకు, ఎడమ కాలువ మనది మనకట లెఫ్ట్ కెనాలు అంటే ఎడమసేయి అంత సాఫ్ చేసేది అంతే. ఈ కుడి కాలువకేమో జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టిరే, ఎడమ కాలువకేమో లాల్ బహదూర్ శాస్త్రి పేరు పెట్టిరు. పాపం ఆయన తొందరగానే పోయిండు, ఈ కాలువ తొందరగానే పోయింది. అయ్యా వాళ్ళు ఏమన్నారట ఇక్కడ చదువుకున్నారు. ఎందుకంటే విద్యార్థులారా, ఇక్కడ వచ్చినటువంటి మేధావులారా, ఎందుకోసము తెలంగాణ మా భవిష్యత్తు అంటున్నారు. 132 టీఎంసీ ఇస్తానరట, అది కట్ట వరకు 65 అయిందట, అది పార వరకు 22 అయిందట, ఆ వచ్చిన 22 టీఎంసీలు ఆంధ్రకు పోయినాయట. సగనా సగనా సాగని గానం సాగనగా సాగిపో సగనా సాగనిగా నీ పాంచం దొర, నీ కాల్ముక్త దొర, నీ పీదింట దొర అని 700 సంవత్సరాలు బాంచెలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్న చదువుకున్నాడు భూసాను కూడా ఎప్పుడు వాడు రాజ్యం ఏరుకోలే, వాళ్ళ కర్మ, వాళ్ళు ఎప్పుడు ఆ సీటు తీసుకోవాలి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రతివాడు ఈరోజు భవిష్యత్తు అంటున్నారు. ఆ 10 కోట్ల మంది గిరిజనులు మునిగిపోతున్నారు. ఈ దేశంలో మనిషిగా గుర్తించబడిన వాడు, అంతరాని వాడు 20 కోట్ల మంది మానవాదిగలకు, వానికి భూమి లేదు, నీళ్లు లేవు, ఏమి లేదు, ఊరు లేదు, పల్లె లేదు. మాకెందుకయ్యా తెలంగాణ అని అడుగుతున్నారు. అక్కడి నుండి వస్తే నీకు 14 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. మా దేశమే కాదు, మాకెందుకయ్యా తెలంగాణ, వస్తే ఏమిస్తామని అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న 50 కోట్ల మంది ఉన్నటువంటి 50% ఉన్నటువంటి కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగళి అందరంతా మా వృద్ధులని పోయినాయి. ప్రపంచ బ్యాంకులు వచ్చిండు, మా కుండ పోయింది, ప్లాస్టిక్ బకెట్ వచ్చింది, మా షేవింగ్ మిషన్ పోయింది, మా బట్టలు పోయింది, రిలాక్స్ కొట్టుకుపోయాడు. మేము ఊరేసుకొని చేస్తున్నాం. దేనికోసం రా తెలంగాణ? విద్యార్థులారా, నా బిడ్డలారా, మీరు చదువుకోండి రా, మీరు ఫస్ట్ క్లాస్ చదవండి, ఎంసెట్ చదవండి, ఏసెట్ చదవండి. 369 మంది పెట్రోల్ పెట్టుకున్నారు, మరీ కాల్చిస్తారు. మీరు రోడ్ల మీదకి వెళ్ళకండి బిడ్డలారా, మీరు చదువుకుంటారా అని తల్లిదండ్రులు అడుగుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు ఎవరి కోసం ఈ తెలంగాణ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులారా, మేధావులారా, రాజకీయవేత్తలారా, ఇది చాలా చారిత్రాత్మకమైన మీటింగ్. ఇక్కడ వచ్చినటువంటి మీటింగ్ చాలా హిస్టారికల్ ఉంటుంది, మీరు పోయి చెప్పాలి. అందుకే నేను చిన్న మాట చెప్తూ, మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు. ఏమని? సంస్కరణల గురించి, అంటే వరల్డ్ బ్యాంక్ గురించి నేను కిటికీ తెరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి దర్వాజనే అమ్మమ్మ నువ్వేమి శుద్ధ పూస కాదు, ఈడేం పెద్ద పూస కాదు. ఎక్కడ తెరిచారు ఈ దర్వాజా? ఎక్కడ తెరిచారు? నీ సింగరేణి కార్మిక ఏమైపోయింది? విద్యార్థులారా, నీ సింగరేణి మూసేస్తే నీకెక్కడ రాదు ఉద్యోగం వచ్చేది? నీ మట్టిని మూసేది నీ చేతులు ఎక్కడ వస్తావు? నీ ఆర్టీసీ పోతుంది, ఎక్కడ వస్తావు? నీ రాజంసాయి మిల్లు పోయింది, నీ టీబీఆర్ మిల్లు పోయింది, నీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పోయింది, నీ హైదరాబాద్ అంతా కనీసం చూసుకోవడానికి లేకుండా కోట్ల రూపాయలకు వరల్డ్ బ్యాంకు IMF అమ్మేస్తే నీ తెలంగాణ ఎక్కడుంది? ఏం చేస్తావు? మానవులకు వాడు 5 రూపాయలకు కొని 5 కోట్ల కంటే కాదు కాలేదు. అందుకే మిత్రులారా, ఈ యుద్ధం చాలా బాగుంది. విద్యార్థులారా, మీరు ఆచితూచి అడిగేయండి, మీరు తొందరపడకండి, మీరు ఆచితూచేయండి. నేను మీకు ఇస్తున్న ప్రోగ్రాం ఏంటంటే, ఒక్కనాడు మీ పంతులు మీరు పెన్ను పెన్సిల్ బంద్ చేసి ఛాయ్ దాక్కుంటూ ఇంటికి అడుగుకుంటూ తెలంగాణ వచ్చేస్తారు. One day if you protest in lakhs in Hyderabad, ఢిల్లీ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కిందికి దిగిరావాలి. రక్తాన్ని దారపోసిన విద్యార్థి మేధావులారా, రచయితలారా, కవులారా, కళాకారులారా, మొన్న మా పల్లె పోయినప్పుడు చిన్న గ్రామేశం ఏమి అమ్మా జై తెలంగాణ ఎన్ని రోజులంటారా అన్నదే అంటావు. చెయ్యి చెయ్యి జై తెలంగాణ అన్న గట్టిగా. అరే పోయి రాష్ట్రం వరకు సలుకొని పోరా ఎన్ని రోజులు అంటావు. ఏం బిడ్డ ఎందుకురా అంటే, అమ్మ నువ్వు ఆ రోజు ఓటేసినావు, ఆ ఏసీ నువ్వు జై తెలంగాణ వేస్తుంటే వేస్తే కదా బిడ్డ, ఓటేసినాక నన్ను హైదరాబాద్ పంపమన్నావు, హైదరాబాద్ పొమ్మన్నా, హైదరాబాద్ లో పోయినాక అసెంబ్లీలో కూకుంటామన్నావు,
అసెంబ్లీలో కూడా పెట్టినా, అసెంబ్లీలో ఎందుకంటే ఢిల్లీకి పోమన్నావు, ఢిల్లీకి పంపించిన ఆయనకి మళ్ళీ ఎందుకు వచ్చినావు బిడ్డ, అమ్మ వాడు ఇష్టట్లేదు, ఒరే ఇప్పుడు ఓటు బిడ్డ ఒక పోటేసిరా అని చెప్పి ప్రియమైన విద్యార్థులారా, మేధావులారా, వన్ మ్యాన్ అన్నటువంటి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటిది ఎన్నో సాధించాం. 1952 చూడండి, 1952లో మనం ఇచ్చాం. అది హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మురికి కోసం 14 మందిని కాల్చేశారు. ఏం చరిత్ర అండి. ఇద్దరు విద్యార్థులు కాల్చేస్తే వాళ్ళని తీసుకురాలిపోయి మళ్ళా 5-10 మంది కాల్చివేయబడ్డారు విద్యార్థులు. అక్కడి నుండి మొదలు పెడితే అనేక సార్లు ఓట్లు ఇచ్చాం, గెలిపించాం, యునైటెడ్ ఫ్రంట్ అన్నాం, ఐక్య సంఘటన అన్నాం, కండువాలు వేసుకున్నాం, వారి కాళ్ళ కాడ మొక్కినాం, అది రాలే. అందుకే విద్యార్థులు అడుగుతారు మేము ఎవరి కోసం త్యాగం చేయాలి. ఉపాధ్యాయులు అడుగుతారు మా స్కూల్ ఎందుకు మొదలు పెట్టాలి, మా కాలేజీలు ఎందుకు పెట్టాలి, మా ఎడ్యుకేషన్ లేదు, మా డిఎస్సీ లేదు, మా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ లేవు, పోస్టులు లేవు. ఓ ప్రియమైన సబ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ రారా బిడ్డ, తెలంగాణ రాగానే మీ 3 పట్టులు 3 సుక్కలు అయితే అని దండ పెట్టాలి. అబ్సల్యూట్లీ నీకు టిన్ సిటీస్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి 500 ఎస్ఐ పోస్టు వాళ్ళు నింపారు. ఒక్కసారి తెలంగాణ మీరు మా పొరగాలను కొట్టకుర్రా బయట దండం పెట్ట. ఏమైపోయింది తెలంగాణ? ఓ భూస్వాములారా, ఓ నేషనల్ భూజావులారా, నేను ఇప్పుడు ప్రతిసారి ఫస్ట్ టైం ఈ తెలంగాణ చెప్తున్నా, ప్రియమైన భూస్వాములారా, జాతీయవాదులారా, అరే మీరు తెచ్చుకోరా తెలంగాణ? మీకు అవసరం లేదా? మీరు ఎంతకాలం వాళ్ళ యొక్క దళాలుగా ఉంటారు? మీ తెలంగాణ మీరు తెచ్చుకోండి, అప్పుడు ఈ విద్యార్థులు ముందుకు వస్తారు, ప్రాణాన్ని త్యాగం చేస్తారు. మీరంతా ఓట్లు గుద్దుకొని అటువంటి తన్నుడు కాడ గుద్దుడు కాడ మా వంతు, ఓట్ల కాడ సీట్ల కాడ మీ వంతు ఎన్నో పోయి నాకు అర్థం కాదు. సగనా సగనిగా విద్యార్థులారా, ప్రియమైన విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, మేధావులారా, నేనెప్పుడూ పాటలు పాడేవాడిని, కానీ విద్యార్థులు నువ్వు మాట మాట్లాడాలని బ్యాన్ పెట్టారు. ఈరోజు ఏదో నా మనసులో దోచింది చెప్పాను. వాళ్ళు మరో ప్రశ్న అడిగారు, అన్నా ఈ 5 తూటాలు తీసుకున్న తర్వాత నువ్వు ఎంత దూరం వస్తావు, నువ్వు కూడా చాలు వాడవు నడమనేది పోతావు అని అన్నారు. నేను చెప్పాను, నేను మీ పుస్తకాలు మోస్తూ ఈ ఉద్యమంలో మీ ఎంట చివరి వరకు వస్తానని చెప్పాను. ఎందుకు వస్తావు మా ఎంబడి చివరి వరకు అన్నారు. విద్యార్థులు, మేధావులు, రచయితలు, కవులకు చాలా ఎమోషనల్గా ఉన్నా కానీ వాళ్ళు ఏదో ఓటో సీటో టోపీలు మార్చారు, వాళ్ళని నమ్ముకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చిన విద్యార్థి మేధావులారా, రచయితలారా, కవులారా, వైఎస్కు ముచ్చట చెప్పే సిఐడి ఎస్పీలారా, ఆయన జర చెప్పండి. తెలంగాణ ఉద్యమం నాట్ ఎ సెంటిమెంట్ మూవ్మెంట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిట్రాయల్. తెలంగాణ మూవ్మెంట్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్, వాళ్ళన్నట్టు మా భవిష్యత్తు తెలంగాణ. వీ వాంట్ తెలంగాణ, ఓన్లీ వన్ స్లోగన్. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు బిడ్డ. 52 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ అంతా అర్థమైపోయింది. మొత్తం హైదరాబాద్ అంతా మీ యొక్క సిటీల మీద సిటీలు పెరిగినాయి, మాకు కూర్చోలేదు. ఇక మాకు అర్థమైపోయింది డెవలప్మెంట్ ఎత్తుంది. డెవలప్మెంట్ కూడా క్యాంపు సమజ్మే ఆగా. నైజామనే పర్లేదు, కనీసం ఈ స్కూల్ అనే కాలేజీలోనే కట్టి లాస్ట్ నైజాం ఒకటి. కానీ నువ్వు వచ్చి నుంచి హైటెక్ సిటీ పోయింది, నువ్వు వచ్చి నుండి అపోలో హాస్పిటల్స్ వచ్చినాయి, నువ్వు వచ్చి నుండి రామోజీరావు ఫిలిం వచ్చింది, నువ్వు వచ్చి నుండి రామలింగరాజు వచ్చిండు, సినిమా వచ్చిన మాకేం మిగిలింది భయ మంచి చెప్తులు, మాకేం మిగిలింది అడుగుతున్నారు. అప్పుడైతే నీకు పోతుందో ఆ ఉద్యమాలు వస్తాయి. అందుకే విద్యార్థులు, నేను మీకు చెప్పేది, మీరు 20 రోజులు బాగా చదువుకోండి. యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. మమ్మల్ని అనేది బ్లడీ తెలంగాణ వాటి నాన్సెన్స్ గోత్వత్వం. ఎందుకంటే మాకు భాష అంతా ఏం రాబాయి ఎదుగుతున్నాం అట్టి తగ్గం కదా, అవలగాడి వీరికి భాషనే రాదు. అరే దాంట్లో ఎంత ప్రేమ ఉంటుంది రాబాయి, ఏం రాబాయి బాగా అంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఏమండి మీరు ఎలా ఉన్నారు, క్షేమరా? ఈ దండం పెడితే కదా బాగలేదే, మాది ఇదేదో తీర్మార్గలం గారి. ప్రియమైన విద్యార్థులారా,
నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇక్కడ ఉస్మానియా ఇంజనీరింగ్ లో చదివాను. రోజు సైఫాబాద్ హాస్టల్లో నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నడిచి వచ్చేవాడు. అక్కడి నుండి జీవితం గడుపుతూ వచ్చాను. మేము అనేక తప్పులు ఒప్పులు చేయొచ్చు. ఎందరో అమరవీరులు అయిపోయారు. ఈ యూనివర్సిటీలో పాటలు పాడించిన అనేక మంది నేను పేరు చెప్పను కానీ అమరవీరులు అయిపోయారు. తమ రక్త తర్పణం చేశారు ఆ విద్యార్థులు. అందుకే ప్రియమైన విద్యార్థులారా, నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు, ఎంతో మంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు, తెలంగాణ కాదు ఆంధ్ర, రాయలసీమ నుండి వచ్చిన పేదవాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. నిలబెట్టేటోళ్ళు ఉంటే బిడ్డ మీరు 2 రోజుల్లో వెళ్ళిపోతారు. మేము ఎవ్వరు నిలబెట్టే మనసు ఆదరాబాయి ఏ అని వరకు అన్న దండ వంటిగా మామూలు కరిగిపోతుంది. ఇక ఎంత తెలంగాణ పోరాడాలంటే పక్కన ఆందోళన ఏం రాదు. అరే పోండా పోయి ఇంత పోరాడాలంటే ఉన్నట్రా పోయి మన ఇంకా ఉన్నాడు ఇంకా అంత ప్రేమకున్నారు. అందుకే 700 సంవత్సరాలు నీ బాంఛన్ సాహెబ్ అని జీవించారు, నీ కాలు ముక్త అన్నారు. కానీ తెలంగాణ ప్రపంచంలో ఒక చరిత్ర చెప్పింది. ఈరోజు వాళ్ళు ఎంత వణిగుంటారో, ఆ విద్యార్థులు మేధావులు ఎంత బాంఛన్ అంటారో, వాళ్ళ మనసు కరుగుతుంటది. ఒక్కసారి లేచినరా తెలంగాణ సాయుధ పోరాటం లెక్క ఫలాన్ని పట్టిరా వీడు. అందుకే శాంతియుతమైన పోరాటాలు చేయండి. శాంతియుతమైన పదం ఎందుకు వాడుతున్నా అంటే మనం ఎప్పుడు శాంతియుతంగా ఉంటాం. మా నీళ్లు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మా యూనివర్సిటీలు మాకు కావాలి, మా సర్వస్వం మాకు కావాలి. ఇవన్నీ ఏం కాబట్టి మా తెలంగాణ మాకి. మీకందరికి వందనాలు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మనికు వందనాలమ్ము, అమ్మని ప్రేమానిరమ్ము, అమ్మనికు వందనాలమ్ము, అమ్మని ప్రేమానిరమ్ము. జరా పైకి లేపనే. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిరమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము, అమ్మ నీ ప్రేమానిరమ్ము. ఎట్టల్లో మట్టి చిప్పవు, ఎట్టల్లా మట్టి చిప్పవు, కాయిదోల్లా గంట కొట్టలు. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. కమలెట్టు అరవులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, కట్టుకున్నది పచ్చని చీర. అదిలబాదు ఆకునుంది పెట్టుకున్నది నొసట బొట్టు, పెట్టుకున్నది నొసట బొట్టు, పెట్టుకున్నది నొసట బొట్టు. నాగారం అడవి తుమ్మతో తిట్టుకున్నది కళ్ళ కాటిక, దిద్దుకున్నది కళ్ళ కాటిక, దిద్దుకున్నది కళ్ళ కాటిక. కుసుమ పువ్వులు రంగు పసుపు ముసుకున్నమ్ము, కుసుమ పువ్వులు రంగు పసుపు ముసుకున్నమ్ము. నిండు ముట్టైనా తెలంగాణము ముండమోసినట్లెందుకున్నది. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఆకు బాట పసుపు బాట నవరాయి తుపు తోడు, అరే ముసుమానిక్యం అమృత పాని ముద్దు మోదు మగమదోడు, ముద్దు మోదు మగమదోడు, ముద్దు మోదు మగమదోడు. దేవుళ్ళకే మారు రూపము నల్లరాయి నలుపుదోడు, నల్లరాయి నలుపుదోడు, నల్లరాయి నలుపుదోడు. కొంగు బంగారమమ్మ సింగారేణి మందామరమ్మ, కొంగు బంగారమమ్మ సింగారేణి బంగారమమ్మ. ఎండి బంగారము దండిగున్నాను, ఎండి బంగారము దండిగున్నాను,
కోడి మేనతో పోరుమన్నది అమ్మా తెలంగాణ ఆగలికే తెలంగాణ అమ్మా తెలంగాణ ఆగలికే తెలంగాణ అమరావతి మను కొరసి మొక్కేటి కేసాపూరు జాతరదు జాతరదోడు కేసాపూరు జాతరదు అడిగిన సీతకు మండి రావోనికి పంతం కలిపిన భద్రాచలము పంద్రం కలిపిన భద్రాచలము పంద్రం కలిపిన భద్రాచలం శివ శివ అంటూ ఒక్కపోతే యములాడ రాజన్న రూపం